వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. స్క్రీన్ మీద చూస్తున్నాం పండుగాడికి 20 ఏళ్ళు. పండుగాడు అనేటువంటి క్యారెక్టర్ 20 ఏళ్ల క్రితం తెలుగు స్క్రీన్లని ఎలా ఒక ప్రభంజనం లాగా చుట్టేసిందో అప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే ఒక ఏజ్ తో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఉర్రూతలూగించినటువంటి సినిమా. సో మనం కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి అనిపించేలా ఆ పండుగాడు మనల్ని ప్రభావితం చేసినటువంటి ఆ సందర్భం, ఆ కాలం 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ పండుగాడు మనం ముందుకు వచ్చి అంటే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు చాలా మందికి. ముఖ్యంగా 1980s లో అలాగే 1990s మొదట్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ పోకిరి అనేటువంటి సినిమా చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు. అంటే ఆవేశభరితమైనటువంటి పాత్రల్ని, చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ ని, రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి క్యారెక్టర్ని చూసి ఆవేశపడిపోతూ వాటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వచ్చినటువంటి ప్రేక్షకులకి ఒక్కసారి ఝలక్ ఇచ్చినటువంటి సినిమా పోకిరి అని చెప్పాలి. అంతకుముందే ఇడియట్ అనేటువంటి ఒక నెగటివ్ టైటిల్ తోటి రవితేజని ఆ టైటిల్ రోల్లో చూపిస్తూ పూరి జగన్నాథ్ రూపొందించినటువంటి ఆ సినిమా అప్పట్లో ఒక సంచలనం. మరి దానికి మించి మహేష్ బాబుని పోకిరి అనేటువంటి మరొక నెగటివ్ టైటిల్ తోటి చూపించి ఆ పండుగాడు అనేటువంటి క్యారెక్టర్ని మహేష్ బాబు పోషించిన విధానం కానివ్వండి, ఆ క్యారెక్టర్ని పూరి జగన్నాథ్ డిజైన్ చేసినటువంటి విధానం కానివ్వండి, మహేష్ బాబు డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు అంటూ అతను చెప్పినటువంటి డైలాగు, ఆ తర్వాత మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకు తెలిసి అంటే ఆ జనరేషన్ ఎవరు కూడా బతుకున్నంతకాలం మర్చిపోరు. సో ఇప్పుడు కూడా పండుగాడు ఇంకా కొత్తగానే మన ముందు ఉంటాడు. ఇప్పుడు చూసిన ఎన్నిసార్లు చూసి ఉంటాడు పండుగాడిని జనాలు, ఎన్నిసార్లు చూసినా ఆ కొత్తగానే మనకి కనిపిస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విధంగా, తను కూడా క్రిమినల్స్ లో ఒక క్రిమినల్ గా కనిపించేటువంటి పండుగాడు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా దర్శనం ఇచ్చినప్పుడు అతను పరిగెత్తుతూ తన తండ్రిని, చచ్చిపోయినటువంటి తండ్రిని చూసుకోవడానికి అతను ఆ పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతన్ని కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా పరిచయం చేస్తున్నప్పుడు గూస్ బంప్స్ రాని వాళ్ళు ఎవరు, నరాలు పరిగెత్తని వాళ్ళు ఎవరు, నరాల్లో రక్తం మరగని వాళ్ళు ఎవరు, అలా ఆ స్క్రీన్ ప్లేని, ఆ సన్నివేశాల్ని తను మలిచినటువంటి విధానం పూరి జగన్నాథ్. సో మళ్ళీ పూరి జగన్నాథే ఆ క్యారెక్టర్ని అలా ఇంకొక క్యారెక్టర్ని పండుగాడిలాగా తనే చిత్రీకరించలేడు, తనే డిజైన్ చేయలేడు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం కూడా మనం సినిమాలో చూసుకుంటే ఆ పోకిరి అనేటువంటి సినిమాలో ఆ మహేష్ బాబు మేనరిజమ్స్ కానివ్వండి, తన డైలాగ్ డెక్షన్ కానివ్వండి, అలాగే అలీభాయ్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ ప్రదర్శించినటువంటి విలనిజం కానివ్వండి, ప్రకాష్ రాజ్ కి అలాగే పండుగాడికి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు, వాళ్ళిద్దరి కాన్ఫ్రంటేషన్ కానివ్వండి, సో అవన్నీ గొప్పగా. ఇక అప్పుడే ఒక సినిమా చేసి ఉన్నటువంటి, అప్పుడే వచ్చింది ఇండస్ట్రీలోకి ఇలియానా, దేవదాస్ అనేటువంటి సినిమాతోటి వైవిఎస్ చౌదరి పరిచయం చేసినటువంటి అమ్మాయి. అందులో ఆ అమ్మాయి పోస్టర్లు చూసి, ఇంకా సినిమా అప్పటికి ఇంకా రిలీజ్ కాలేదు, ఆ రిలీజ్ కాకముందే పోకిరి సినిమాకి ఆమెను తీసుకున్నాడు పూరి జగన్నాథ్. ఇక మహేష్, ఇలియానా వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, అబ్బా ఏముందరా ఈ పేరు అనుకునేలాగా వాళ్ళిద్దరూ కనిపించినటువంటి విధానం, సినిమా ఘన విజయం సాధించడాల్లో వాళ్ళిద్దరి ఆ పేరు కూడా, వాళ్ళిద్దరి మధ్య కనిపించేటువంటి ఆ క్యూట్ కెమిస్ట్రీ, మళ్ళీ వాళ్ళిద్దరూ ఏ సినిమాలో కూడా మళ్ళీ కలిసి నటించలేదు, దాన్ని అలాగే ఉండిపోయారు. అంటే ఒక ఐకానిక్ పేరుగా పండుగాడు, అంటే కృష్ణ మనోహర్, శృతి ఆ జంట అలాగే మన మనసుల్లో నిలిచిపోయింది. ఆమెతో వచ్చేటువంటి సన్నివేశాలు కూడా, ఉప్మా తిని బతికేస్తారంట మీరు అని చెప్పేసి తను మహేష్ బాబు చెప్పేటువంటి క్యారియర్లు ఉప్మా తిని బతికేస్తారా మీరు అని చెప్పేసి అనేటువంటి సీను. ఇక ఎంటర్టైన్మెంట్ సైడ్ బిచ్చగాళ్లతోటి, అంటే వేణుమాధవ్, బ్రహ్మి క్యారెక్టర్ లో బ్రహ్మానందం, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు, అంటే బిచ్చగాళ్ల పాత్రలతోటి ఎలా కామెడీ పండించవచ్చో, ఎంత బాగా వినోదింప చేయవచ్చో చూపించినటువంటి సినిమా పోకిరి. సో తను బిచ్చగాళ్ల సంఘానికి జనరల్ సెక్రటరీ, తనని ఏసడించుకుంటే బ్రహ్మి ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి ఆ ప్రెసిడెంట్ అలీ, సో అతను
తన గుంపుతోటి మొత్తం వస్తే సో వాళ్ళందరూ కూడా బ్రహ్మి వెంట ఆ పాత్రలతోటి అడుక్కుంటూ వస్తూ ఉంటే ఆ టార్చర్ తట్టుకోలేక బ్రహ్మి పడే నరక యాతన, ఇది మనకు విపరీతమైనటువంటి వినోదాన్ని పండించడం. ఇలా ఎక్కడ చూసినా ఒక వైవిధ్యమైనటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఆ రొమాన్స్ కానివ్వండి, అలాగే పశుపతి నెగిటివ్ రోల్, ఎస్ఐ క్యారెక్టర్, ఆశిష్ విద్యార్థి, అతనికి పండుగాడికి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు, ఇతను పండుగాడు కాదు, ఇతను ఒక ఐపీఎస్, కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని తెలిసిన తర్వాత ఆ పశుపతి అప్పుడు దాకా ఇలియానాని, ఆమె తల్లి శుద్ధపాత్రని అతను ఎంత టార్చర్ పెడతాడు. సో అతడి మీద కక్ష సాధించడం, ఆ సన్నివేశాలు, అతన్ని చిత్తకొట్టేటువంటి సన్నివేశాలు, పండుగాడు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాయి. అందుగురించి అప్పుడే ఆ సినిమా వచ్చి, పోకిరి సినిమా వచ్చి 20 ఏళ్ళు అయ్యిందా అంటే చాలా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఎందుకంటే ఇంకా మనకి పచ్చిగానే ఆ సన్నివేశాలు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఆ కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా తను ఎప్పుడైతే ఆ ఎంట్రీ ఇస్తాడో, ఆ గూస్ బంప్స్ సీను, అది ఇప్పటికీ కూడా మనకి రోమాలు నెక్కబడుచుకునేట్లే చేస్తాయి. బుల్లెట్ దిగిందా, అది ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి తను గన్ పెట్టి కాల్చేటువంటి, క్రిమినల్ డెన్ లోకి వెళ్ళి క్రిమినల్ని ఒకరిని కాల్చడం, ఇలాంటి సీన్లు ఇవన్నీ కూడా ఐకానిక్ సీన్స్ గా. సో అందుకే ఒక బెంచ్ మార్క్ ని ఆ టైంలో పోకిరి సృష్టించింది. అంతకుముందు 2002లో ఇంద్ర ఏదైతే ఒక రికార్డు క్రియేట్ చేసిందో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయిందో, 2006లో వచ్చినటువంటి పోకిరి ఆ రికార్డుని బద్దలు కొట్టి తెలుగులో మొట్టమొదటి 30 కోట్ల షేర్ సాధించిన సినిమా, మొట్టమొదటి 40 కోట్ల షేర్ సాధించిన సినిమాగా రికార్డుని సృష్టించింది. అలా ఇండస్ట్రీ హిట్ అయింది పోకిరి. నిజానికి ఆ సినిమా వచ్చినప్పుడు విమర్శకులందరూ కూడా దాన్ని తీసి పడేశారు. సో నాకు తెలుసు, నేను ఒక జర్నలిస్టుని కాబట్టి ఆ టైంలో ఎక్కువ మంది జర్నలిస్టులు కూడా, విమర్శకులు కూడా దానికి యావరేజ్ గానే, అవన్నీ జనాలు ఏం పట్టించుకోవాలి, వాళ్ళకు ఒక కిక్ ఇచ్చాడు పోకిరి క్యారెక్టర్ అనేది, పండుగాడు క్యారెక్టర్. పూరి జగన్నాథ్ ఆయన హవా ఆ టైంలో ఆ విధంగా కొనసాగింది. సో అందు గురించే పోకిరి ఆ పాటలు కానివ్వండి, ముమైత్ ఖాన్ తోటి తను తీసినటువంటి సాంగ్, ఆ ఐటమ్ సాంగ్, ఇప్పటికింకా నా వయసు నిండా 16, అది ఐటమ్ సాంగ్స్ లో అదొక సంచలనం. అంటే ఏ రకంగా చూసుకున్నా పోకిరి అనేది ఒక పెను సంచలనం అని చెప్పాలి. ఆ తర్వాత ఆ పండుగాడు క్యారెక్టర్ని ఇమిటేట్ చేస్తూ చాలా క్యారెక్టర్లు పుట్టుకొచ్చాయి. చాలా మంది దర్శకులు ఆ తరహా పాత్రల్ని తర్వాత కాలంలో సృష్టించడానికి తాపత్రయపడ్డారు, కానీ ఏది కూడా పండుగాడు పాత్రలాగా మనల్ని కదిలించలేదు. సో మనం కూడా అలా పండుగాడిలాగా బిహేవ్ చేయాలి, అంత యాటిట్యూడ్తో ఉండాలి, అంత ధైర్యంతో, ఏమాత్రం జంకు గొంకు లేకుండా, భయం లేకుండా బిహేవ్ చేయగల పరిస్థితి మనలో ఉండాలి అనేట్టుగా అంతగా మనల్ని ప్రభావితం చేసినటువంటి క్యారెక్టర్ అది. సో ఒకవైపు అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయటం, ఇంకోవైపు క్యారెక్టర్ పరంగా ఒక సంచలనం నమోదు చేయటం. ఒక్కడు తర్వాత అంటే మహేష్ బాబుకి అంత గొప్ప పేరు సంపాదించినటువంటి తీసుకొచ్చినటువంటి సినిమా ఖచ్చితంగా పోకిరి అనే చెప్పాలి. మహేష్ బాబు ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో బిజినెస్ మ్యాన్ వచ్చి అది కూడా ఘన విజయం సాధించింది. సో ఏదేమైనప్పటికీ కూడా 20 సంవత్సరాల ఆ పండుగాడిని తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఆ టైంలో యువ రక్తంతో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ, ఇప్పుడు దాదాపు మిడిల్ ఏజ్డ్కి వచ్చేసిన వాళ్ళందరూ కూడా తలుచుకొని ఆ సినిమాని, అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ని, మహేష్ బాబు నటనని, మహేష్ బాబులో ఎలాంటి కోణం ఉందా, ఎలాంటి యాక్టింగ్ ఉందా అని చెప్పేసి చూపించినటువంటి పూరి జగన్నాథ్ డైరెక్షన్ని, మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో ఇవన్నీ కూడా గొప్పగా అన్ని కుదిరాయి కాబట్టి ఆ సినిమా అంత విజయం సాధించింది. సో ఇవాళ మరి పూరి జగన్నాథ్ కెరీర్లో వెనకబట్టు పట్టాడు, కానీ మహేష్ బాబు తను ఇవాళ వారణాసి అనేటువంటి సినిమా, గ్లోబల్ సినిమాని చేస్తూ తను ఒక సూపర్ స్టార్గా ఎలా ఎదిగాడో మనం చూసాం. తను సూపర్ స్టార్గా ఎదగటంలో పోకిరి సినిమా పాత్ర చాలా ఉంది. అందుకని పూరి జగన్నాథ్కి మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు థ్యాంక్స్ చెప్పుకొని తీరాలి. అంటే ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు, 25 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా ఆ క్యారెక్టర్, ఆ పండుగాడి క్యారెక్టర్ మాత్రం మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అలాగే నిలిచిపోతుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. సో చూద్దాం ఈ
ఒక కల్ట్ స్టేటస్ ని సంపాదించుకున్నటువంటి ఈ పోకిరి సినిమా దాని ప్రభావం ఇంకెంతకాలం ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ.